సరే మామ, అయితే రేపు కలుద్దాం. మరి ఇంటికి వెళ్దామా? సరే మామ, వెళ్దాం పద మరి. బిల్లు మామ మళ్ళీ వస్తున్నట్టున్నాడు ఏంది? అవును, ఎందుకలా? వీడిని ఒక ఆట ఆడుకుందాం మామ, మళ్ళీ ఎందుకు వస్తుండు వీడు. మంచిదిరా, మంచి ఆట ఆడుకుందామని. మామ ఆగండ్రా, ఏడికెళ్తుర్రు? ఏడికెళ్తలే మామ, నేను చూసి ఆగినా ఇప్పటివరకు. ఏమైంది మామ, చేపల కూర తింటాను కదా, ఇంటికి పోలే ఇంకా? పోయినారా, కానీ తినలేదు. ఏమైంది మామ, ఎందుకు తినలేవు? కర్రీ మంచిగా గాలినట్టుంది మామ, అందుకే తినలేడు వాడు. అది కాదు మామ, ఏమైందంటే మమ్మీ మమ్మీ ఆకలి అవుతుంది, కొద్దిగా అన్నం పెట్టే. పెడతా కానీ కాలు చేతులు కడకొచ్చుకో. అప్పుడు పోయినా ఇప్పటిదాకా ఎటు తిరిగేసి వచ్చిన వల్ల చేపల కూర వండమన్నావు, మంచిగా వండి పెట్టినా నేను. ఏడుకోలే మమ్మీ, అటు బయటకాయన పోయినా మా దోస్తుగాడు గప్చుప్పులు తిందామంటే గప్చుప్పులు తిని ఇప్పుడే వస్తున్నా మమ్మీ. జర్రన్న కొన్ని గప్చుప్పులు తిన్నాక కూడా ఇంకా ఆకలి అవుతుంది అంటున్నాం రా. గగా బయట ఫుడ్ తింటారా? గప్చుప్పులు గిప్చుప్పులు తినొద్దు కదా. ఇంట్లో మంచిగా చేపల కూర వండమన్నావు, వండినా. ఎక్కువ తినలే మమ్మీ, ఒక 50 రూపాయలు అయ్యే తిన్నాం ఇద్దరం కలిసి. ఆగిపోయింది మమ్మీ, ఎప్పుడో తిన్నా, గప్పుడు తిన్నా, గంట అవుతుంది. 50 రూపాయలు తక్కువనే తిన్నావు కానీ సరే, చేయి కాలు చేతులు కడకొచ్చుకో, అన్నం తిందు. దాని లేడా ఏడుకోండి మమ్మీ. డాడీ లేడు, బయటకు పోయింది ఇప్పుడే. సరే తీ, అన్నం అయితే పెట్టు, నీకు వస్తున్నా. కాలు చేతులు కడుక్కోమన్నావుగా, కడుకుంటా. మా అయ్య లేనట్టుండు, జరసేపు గేమ్ అని ఆడుకుంటా. ఈ పోరాడు ఎక్కడ పోయిండు? అన్నం పెట్టమన్నాడు. ఏం రా, ఎక్కడ పోయినావు? అన్నం పెట్టమన్నావు. ఏం లేదు మమ్మీ, డాడీ రూమ్లో ఉన్నా, మళ్ళీ వస్తా, ఆగు జరసేపు. పెట్టు, అన్నం అయితే పెట్టు, వస్తున్నా. ఒక్కటే గేమ్ ఆడతా. అన్నం పెట్టమని చెప్పి గేమ్ ఆడుతున్నా అంటావేం రా? అన్నం పెడుతున్నా ఇక్కడ, తొందరగా వచ్చి తినేసాయి, చల్లగా అవుతుంది. డాడీ వస్తే మళ్ళీ కొడతాడు. చేపల కూర వేడినప్పుడే తిందుదా, చల్లగా అయిపోతుంది మళ్ళీ. సరేగా నాడ పెట్టు, ఉర్రకు ఊకే వస్తున్నా. కాలు చేతులు మళ్ళీ కడుక్కొని వచ్చి తింటా. అక్కడ పెట్టు. అరే ఆ రూమ్ వెనకాల దాచుకొని చూడు, నార్త్ వెస్ట్ రైట్ సైడ్ ఉండి చూడరా. అరే ఇరే చూడరా, వెనకాల ముగ్గురు ఉన్నారాడు. కొట్టరా కొట్టరా, వాణి కొట్టరా. అరే నేను ఇటు నుంచి వస్తారా, కొట్టరా వాణి. ఓ పోరాడా, వెనక వెనక అంటావు, పక్క పక్కగా అంటావు. నేను వెనకాల ఓడున్నాడని నేను వస్తున్నా, ఓడి కొడుతున్నారా? ఓడరాడు. అది గేమ్ కూడా ఆడుకునేవా? నువ్వు ఇటుకెళ్ళినాడు, నువ్వు ఫస్ట్ ఇటుకెళ్ళినాడు. ఓరు పోరాడా, నువ్వు మళ్ళీసారి అయితే ఇట్లనే ఓర్రు. నేను ఈ బ్యాట్ తీసుకొని ఇదే బ్యాట్తో మొత్తం పలిగిన దాకా జోపుతా. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నడు. ఎప్పుడు నేను 2 నిమిషాలలో వాడు ఉండాలి తిండి కాడ. ఆడ చేపల కూర పెట్టొచ్చినా చల్లగా అయింది. వస్తున్నా పో మమ్మీ, నువ్వైతే ఇటుకెళ్ళిపో. ఉషా ఉషా, పిల్లి వచ్చింది. ఎవరు పోరాడా? ఏడున్నవరా? అన్నం తినమంటే అయ్యో చేపల కూర మొత్తం తిన్నదిరా. అయ్యో ఏమైంది మమ్మీ, ఎట్లా అరుస్తున్నావు? ఏమైంది మమ్మీ అనుకుంటూ వస్తున్నాయేమ్రా. ఇంకా చేపల కూర అయితే పిల్లి తినిపోయింది మొత్తాన్ని. అప్పుడే రారా అని చెప్పినా. పిల్లి తిన్నదా? ఇప్పుడు నాకు మరి కింద పడ్డది, ఏమన్నా ఉందేమో తీసుకొని ముక్కలు తిను, ముండ్లు కూడా. ఇంకా కూర ఎక్కడిదిరా? ఉన్న కూర తినరా అని చెప్పి నీకు పెట్టి పోతే నువ్వు పిల్లి పాలు చేస్తే ఇంక కిందేమన్నా ముక్కలునేమో తీసుకొని తినిగా. నాకు అదంతా ఏమొద్దు, నాకు పైసలు ఇవ్వు, నేను బిర్యానీ తినేస్తా బయట పోయి. నువ్వే అంత కథం పెట్టినావు, పిల్లికి ఓడిపెట్టమన్నా నేను. పోరడా, నేను పొట్టు చంపుతా. ఏమనిపిస్తుందిరా నీకు? అన్నం తినరా నేను పెట్టి పోతే గేమ్ ఆడుతున్నాను, ఏదో ఆడుతున్నావు కదా 2 నిమిషాలలో రారా అంటే ఇప్పటిదాకా రాక నువ్వు పిల్లి పాలు చేసి మళ్ళీ నాకు బిర్యానీకి పైసలు ఇవ్వ అంటావు. ఎక్కడికెళ్ళి తెచ్చిద్దురా నేను? లేవు. అదంతా తెలియదు మమ్మీ, నాకు పైసలు ఇవ్వు, నేను బయట తినొస్తా. ఏమదే నొల్లిన పడుతుంది, ఏమైతుంది ఇంట్లో? చూడు డాడీ, మమ్మీ చేపల కూర పెట్టమంటే పెట్టలేదు, ఆయనతో పిల్లికెట్టింది, మళ్ళీ నన్ను తిడుతుంది మమ్మీ. బయట ఇప్పటిదాకా తిరిగేసి వచ్చి పానీపూరీలు తిన్నా, ఆ పూరీలు తిన్నా అన్నాడు. చేపల కూర అన్నం పెట్టమంటే పెట్టినాక పోయి గేమ్ ఆడుకుంటా కూర్చున్నాడు. ఆయనతో పిల్లి వచ్చింది, మొత్తం తిని పోయింది. ఇప్పుడేమో మళ్ళీ పెట్టు నాకు అని అంటే నేను ఎక్కడికి పెడతాండి? మీరు తిన్నారు, నేను తిన్నా.
ఇంకేడికెళ్ళి ఉంది, మొత్తం అయిపోయింది, ఉన్నది వీనికి పెట్టిన. అదంతా తెలియదు డాడీ, నాకు పైసలు కావాలి, పైసలు ఇయ్యి. పన్ను తినక కూడా గేమ్ ఆడి ఇంకేమదరా మాట్లాడుతున్నావు ఎక్కువ. ఈప్ సాఫ్ చేస్తారా రే. మీరు కూడా మస్తు మాట్లాడిర్రు. వానికి పైసలు ఇచ్చి పిచ్చి ఇచ్చి అలవాటు చేసి మొత్తం బయట ఫుడ్డే అలవాటు అయింది దానికి. ఇంటికి వచ్చినాక పట్టలేదు, గేమ్ కాడ కూర్చొని ఇప్పుడేమో సోది చెప్తున్నాడు. నువ్వు పైసలు ఇయ్యకు వానికి. కింద కూర పడ్డది కదా, అదైతే సాఫ్ చేయిపోను, నేను సంగతి చూస్తా. సరే, నేను కూర సాఫ్ చేస్తా, వానికి గట్టిగా బుద్ధి చెప్పు, మళ్ళీసారి బయట కానొద్దు. ఓరు పోడా, కూర అంతా ఎందుకురా పిలికెట్టినావు? తింటే కాకుండా నువ్వు ఎవడరా నీకు సిస్టమ్ పుట్టమని నీ సాఫ్ చేయాలి రే. ఇంకోసారి ఇట్లా చేస్తే చెమటలు తీస్తా బిడ్డ నేను. ఎందుకు ఇట్లా తయారైనవురా మొత్తం? ఏమాడదామని పోయినా డాడీ, నువ్వు లేవని. ఆయనతో వచ్చి పిల్లి తిని పోయి నేనేం చేయాలి డాడీ? నేను లేకపోతే గేమ్ ఆడమన్నారా? నీకు ఈపు మంచిగా అది ఉందిరా, నీకు దెబ్బలు వాడాలి మనకి ఖచ్చితంగా. కానీ ఉర్రకు డాడీ, నాకు పైసలు ఈ డాడీ, బయట తినేస్తా, కడుపులో కాలుతుంది. జల్దీ పైసలు ఈ డాడీ, నేను పోతా మమ్మీ రాకముందే. మా అమ్మకి తెలిసిందనుకో నిన్ను నన్ను పొరకబట్టి చంపుతుంది. నేను ఎక్కడికెళ్ళగలరా పైసలు ఊకే? ఎన్నిసార్లు ఇట్లా చేస్తావురా నువ్వు? ప్రతిదానికి నన్నే అడుగుతావు. ఒకసారి డాడీ బిర్యానీ తినేసి వస్తా డాడీ, ప్లీజ్ ప్లీజ్. తీసుకో, జల్దీరా ఇంటికి. నువ్వు తెల్లందాకా తిరగకు, జల్దీరా సరేనా? ఈ బలుగుతుంది లేకుంటే. థ్యాంక్ యూ డాడీ, మా మంచి డాడీ. మళ్ళీ వస్తా డాడీ, నాకు జల్దీ వస్తా డాడీ ఇంటికి. ఇప్పుడే పోయి ఇట్లా వచ్చేస్తా. పైసలు వాడగానే మట్టుకున్న మాయమైంది పోరడు. ఏంది ఏమో అంటున్నావు, ఏదో వినిపించింది. ఏడాడు ఇప్పుడే ఉండే కదా. గోళీలు దేనికి? మెడికల్ షాప్కి పోయిండు, వస్తాడు. ఆత్రవాడకు, ఎందుకు అట్లా వరుతున్నావు నువ్వు? ఆడు పొద్దున్న నుండి కూడా తినలేడు, ఇప్పుడు పిల్లి తినివాయ్. నువ్వు మళ్ళీ గోళీలకు పంపించిన అంటున్నావు. సరేది కానీ ఏదైనా ఉంటే అండు, నేను మళ్ళీ వస్తా, బయటకు పోయి వస్తా.